రైట్, మరోవైపు మాజీ మంత్రి నాగేశ్వరరావు ఇళ్లు కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయనకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, హైదరాబాద్ లో కూడా మిగతా ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుగుతోంది, ఇప్పటి వరకు ఎన్ని గుర్తించారు? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్లోని ఈడీ అధికారులు దూకుడు పెంచారు. అయితే ఈరోజు ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లోని ప్రధాన నిందితుడుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ ఏదైతే రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు ఏదైతే ఏకకాలంలో 10 చోట్ల సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఇటు రాజ్ కసిరెడ్డితో పాటు మరొక కీలకమైన నిందితులుగా ఉన్న 6 ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఇటు వాళ్ళ బంధువులు స్నేహితుల ఇళ్లలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు. అయితే కొద్దిసేపటి క్రితమే రాజ్ కసిరెడ్డిని అయితే ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మనీ లాండరింగ్, హవాలాకు సంబంధించి చాలా కీలకమైన సమాచారాన్ని ఈడీ అధికారులు రాబట్టినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాజ్ కసిరెడ్డిని అయితే కొద్దిసేపటి క్రితమే అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డిని కూడా విచారిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కొన్ని వేల కోట్లు చేతులు మారినట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే గుర్తించారు. అప్పటి బేవరేజ్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డిని కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీ లిక్కర్ స్కామ్లోని అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న సమయంలోని ఏపీలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఏదైతే అధికారులు అయితే గుర్తించారో అయితే దీనిపై ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సిట్ అధికారులు కూడా గతంలో వీళ్ళందరిపై కేసులు కూడా నమోదు చేశారు. గతంలో కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా ఏదైతే మనీ లాండరింగ్ జరిగింది, అలాగే హవాలా జరిగినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. గతంలో కూడా ఇటు హైదరాబాద్తో పాటు ఏపీలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ హవాలా, మనీ లాండరింగ్కి సంబంధించి కీలకమైన ఆధారాలు కూడా సేకరించినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా లిక్కర్ టెండర్ల విషయంలో కూడా ఇటు భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కొన్ని వేల కోట్లు చేతులు మారినట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే రాజ్ కసిరెడ్డిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే రాజ్ కసిరెడ్డి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం వైఎస్ఆర్సీపీలో కొంతమంది కీలక నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా వాళ్ళందరూ అరెస్టులు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుందనే చెప్పొచ్చు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో 10 చోట్ల ఈ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చాలా కీలకమైన డాక్యుమెంట్లు, హవాలా, మనీ లాండరింగ్కి సంబంధించిన కీలకమైన ఆధారాలు, అలాగే డిజిటల్ ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే సిట్ అధికారులు కూడా దీనిపై ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా కోర్టులో దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఈడీ అధికారులు ఈ సోదాలు చేయడంతో కూడా ప్రస్తుతం ఏపీ లిక్కర్ కేసులోని రాజకీయంగా కొన్ని ప్రకంపనలు సృష్టించినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అప్పటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సైతం కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డిని విచారించిన తర్వాత ఈ కేసులో అతనిచ్చే వాంగ్మూలం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటికే ప్రధాన నిందితుడిగా అయితే రాజ్ కసిరెడ్డి అయితే ఉన్నారు. ప్రస్తుతం అతను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతను ప్రస్తుతం ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారిస్తారు. విచారించిన తర్వాత దీంట్లో మరొక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.